Are you ready? సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఒక్కసారి కనుక మీ ఫోటో పైన జస్ట్ క్లిక్ చేసే చాలు ఆటోమేటిక్ గా మీ ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని టోటల్ గా విత్ ఇన్ సెకండ్ లో ఈ విధంగా బ్లర్ అనేది చేసేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లైక్ దిస్. ఈ విధంగా మీ ఫోటో వెనకాల ఉన్నటువంటి ఫోటోస్ ని మీరు బ్లర్ అనేది చేయవచ్చు అన్నమాట, జస్ట్ వన్ క్లిక్ తో. సో ఈ అప్లికేషన్ ముంగట DSLR కెమెరా కూడా పనిచేయనటువంటి అద్భుతమైన అప్లికేషన్. సో జస్ట్ మీరు ఒక్కసారి మీ ఫోటోస్ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేసి చూడండి, ఆ తర్వాత మీరే కమెంట్ చేసేస్తారు. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ని ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మీకు కంప్లీట్ గా అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, టోటల్ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా కంప్లీట్ గా ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ రేట్ అడుగుతుంది, అలాగే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చాలా బ్యానర్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ పోర్ట్రైట్ ఉంది, అలాగే ఇక్కడ ల్యాండ్స్కేప్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నచ్చిన బ్యానర్ పైన మీరు వన్స్ ఒకసారి ట్యాప్ చేయండి. సో ఇక్కడ ల్యాండ్స్కేప్ పైన నేను ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో మీకు నచ్చినటువంటి ఒక మంచి ఫోటోని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్, నేను ఈ ఫోటో అనేది తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టోటల్ గా మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి టోటల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి ఇది బ్లర్ అనేది చేసేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ లైనర్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో వన్స్ ఈ విధంగా సో ట్యాప్ చేసి చూడండి, బ్యాక్గ్రౌండ్ లో టోటల్ గా మనకు బ్లర్ అనేది అయిపోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ సర్కిల్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ట్యాప్ చేసిన కొద్దీ మనకు ఒక రౌండ్ యారో సింబల్ పడుతుంది చూడండి ఇక్కడ. సో మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా టోటల్ గా ఇక్కడ చూసుకోవచ్చు బ్లర్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంది. సో చూడమని ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ సంబంధించినటువంటి బ్యానర్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ బాక్స్ స్టైల్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేస్తున్నాం. సో ట్యాప్ చేయగానే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, ఇక్కడ టోటల్ బ్యాక్గ్రౌండ్ లో ఫోటో వెనకాల సో ఆటోమేటిక్ గా ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ టోటల్ గా మనకు బ్లర్ అనేది అయిపోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు నచ్చిన బ్యానర్ పైన ట్యాప్ చేయండి, ఆటోమేటిక్ గా మీ ఫోటో వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ టోటల్ గా మీకు ఇక్కడ నుంచి బ్లర్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ చాలా బ్యానర్స్ ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి బ్యానర్ పైన ట్యాప్ చేసి మీ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ ని విత్ ఇన్ సెకండ్ లో మీరు బ్లర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి మంచి ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి మీరు ఈ అప్లికేషన్ నుంచి మీ ఫోటోని బ్లర్ చేసి చూడండి. సో నిజంగా అసలు అమేజింగ్ అని నిజంగా మీరే షాక్ అయిపోతారు. దాని తర్వాత ఇక్కడ బ్లర్ లెవెల్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా తగ్గించుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి మీరు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూడండి, సో దీనిపైన ట్యాప్ చేస్తే ఫోటో అనేది ఆటోమేటిక్ గా మీ యొక్క గ్యాలరీలో ఇక్కడ నుంచి సేవ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, యువర్ ఫోటో సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు యువర్ గ్యాలరీ. ఈ విధంగా కంప్లీట్ గా మీ ఫోటో అనేది మీ యొక్క గ్యాలరీలో సేవ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసి ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసేయండి. అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా ముందుగా మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.